చేస్తారా? ఓకే శీల, మనకు నచ్చిన కలర్ రిబ్బన్ తీసుకొని లేకపోతే మన దగ్గర ఉన్న బ్యాగ్స్కి సూట్ అయ్యే కలర్ రిబ్బన్ తీసుకొని మనకు కావాల్సిన బో కంటే కొంచెం ఎక్కువగా, సపోజ్ ఒక 2 ఇంచ్ టైల్ ఉన్న బో కావాలనుకో దానికి 3 or 4 టైమ్స్ తీసుకోవాలి. కట్ చేసేసుకొని ఫస్ట్ రిబ్బన్ని 2 ఫింగర్స్కి ఇలా ఓవర్లాప్ చేసుకోవాలి శీల. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా చేసుకోవాలి. ఓకే, చేసుకొని ఈ రెండింటిని ఇలా క్రాస్గా పెట్టి పైన ఉన్నదాన్ని ఇలా కింది నుంచి బయటకు తీయాలి. ఓకే, అప్పుడు మనకి షూ లేస్ లాగా వచ్చేస్తుంది. కానీ బ్యాక్ సైడ్ ఉన్నది రాంగ్ సైడ్ పైకి కనిపిస్తుంది కాబట్టి దీన్ని బ్యాక్కి ఫ్లిప్ చేసుకొని కరెక్ట్ సైడ్ వచ్చేటట్టుగా మనం టర్న్ చేసుకోవాలి. ఓకే, టర్న్ చేసి మనకు కావాల్సిన సైజ్కి షైనింగ్ సైడ్ మనకు కనిపించేలాగా కరెక్ట్ సెట్ చేసుకోవాలి. అవును, తర్వాత దీన్ని మనం కావాల్సిన సైజ్కి సెట్ చేసుకున్నాక టైట్ చేసేసుకోవాలి. కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని మనకు కావాల్సిన సైజ్ సెట్ చేసేసుకోవాలి. అప్పుడు రెండు సైడ్స్ కూడా మనకి ఫేర్ సైడ్ ఉన్న బో వస్తుంది అనమాట. ఇప్పుడు దీని టైల్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాం. ఈ రెండు రిబ్బన్స్ ఇట్లా ఓవర్లాప్ చేసి పెట్టుకుని మనకి ఎంత లెంత్ కావాలో అక్కడికి కింది నుంచి పైకి స్లాంట్గా కట్ చేసుకోవాలి. శిలా కట్ చేసేసుకుంటే మన బో రెడీ అయిపోతుంది. నైస్. ఇది బేసిక్ బో. దీనికే మనము ఎక్కువ ఫ్లాప్స్ యాడ్ చేసుకుంటే ఫ్లవర్ లాగా వస్తుంది. వీటిని బీడ్స్ తో కానీ ఇంకా వేరే కిందన్స్ అట్లా కూడా డెకరేట్ చేసుకొని బ్యాగ్స్ మీద డెకరేట్ చేయొచ్చు. దీనికి వెనకాల ఎక్స్ట్రా లూప్స్ యాడ్ చేయాలనుకున్నప్పుడు మనం పీస్ ఆఫ్ రిబ్బన్ తీసుకొని జస్ట్ దాన్ని ఇట్లాగా ఓవర్లాప్ చేసుకోవాలి. చేసేసి సేమ్ సైజ్ ఉందేమో చెక్ చేసేసుకొని ఓకే జస్ట్ ఒక 1 స్టిచ్ చేసేసుకొని వెనకాల అటాచ్ చేయాలి. దీన్ని మనం లూప్ చేయట్లేదు, ఒక 1 or 2 స్టిచెస్ తోటి బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకుంటున్నాం. ఓకే, అంటే జనరల్గా ఇలాగే చేస్తారండి. యాక్చువల్గా డెకరేషన్కి సింగిల్ పీస్ తోటి అయితే ఇది ఇంకా వేరే మెథడ్స్ ఉన్నాయన్నమాట. బట్ ఇది మనం ఫ్రాక్స్ మీద కానీ బ్యాగ్స్ మీద కానీ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఇది ఒక ఈజీ వే. కరెక్ట్, ఎవరైనా చేసేయడానికి వీలుగా ఉంటుంది. కరెక్ట్. సో దీన్ని వెనకాల స్టిచ్ చేసేసిన తర్వాత నాట్ వేసుకోవాలా? కరెక్ట్. ఇది మధ్యలోకి తీసేసి ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఎనీవేర్ రెండు గ్యాదర్ చేసుకుంటూ నాట్ వేసేసుకోవాలి. ఆటోమేటిక్గా అది బోష్ లాగా వచ్చేసింది. అవును, ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ట్రా లూప్స్ లాగా యాడ్ చేసుకోవాలి. మన ఒరిజినల్ బోకి బ్యాక్ సైడ్ అటాచ్ చేస్తాం. ఇది అటాచ్ చేసేసిన తర్వాత మనకి రఫ్ ఎడ్జెస్ కనిపించకుండా బీడ్స్ కానీ కుందన్స్ కానీ డెకరేట్ చేస్తే సరిపోతుంది. అయితే ఈ బోస్ అనేవి కేవలం ఈ రిబ్బన్తో, అంటే సాటిన్ రిబ్బన్తోనే చేయొచ్చా అండి, ఇంకా వేరే ఏదైనా మెటీరియల్ యూజ్ చేస్తూ చేయొచ్చా? యాక్చువల్గా క్రేప్ పేపర్తో కూడా చేయొచ్చు, కానీ ఇలా సింగిల్ పీస్లా కాకుండా అసెంబుల్ చేసుకోవడానికి బాగానే వస్తుంది. దీనికి ఇప్పుడైతే మనకి బో రెడీ అయింది, దానిపైన డెకరేషన్ చేస్తున్నాం. కరెక్ట్. బో ఫినిష్ అయిపోయిన తర్వాత కింద టెయిల్ దగ్గర ఎడ్జెస్ బయటికి రాకుండా అది కొంచెం మనం క్యాండిల్ లైట్లో కొంచెం మెల్ట్ చేసేసుకున్నామంటే మీ చివర్లు విడిపోకుండా బాగుంటుంది. ఓకే, కావాలంటే అంటే సింగిల్గా కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ మనం చేసాం కదా అలా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అవును, ఈ లూప్స్ కూడా మనకి అన్ని లైక్ చిన్న నుంచి పెద్దకి, లేకపోతే పెద్ద నుంచి చిన్నకి పెద్ద ఫ్లవర్ లాగా కూడా చేసుకోవచ్చు. ఓకే, దీనికి సపరేట్గా ఇప్పుడు నేను ఈ పైన లూప్స్ యాడ్ చేసినట్టుగానే టైల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ బేసిక్ బో ఒకటి మటుకు సింగిల్ పీస్ ఉంటుంది, మిగతావన్నీ అసెంబుల్ చేసుకోవాలి. ఓకే అండి, మరి అయితే దీన్ని మనం పేపర్ బ్యాగ్ మీద ఎలా డెకరేట్ చేస్తామో? మనం చేసిన బో కాంట్రాస్ట్ కలర్లో ఉంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది శీల. ఓకే, సో ఇక్కడ నేను బ్లూ కలర్ బ్యాగ్కి పింక్ కలర్ బో అసెంబుల్ చేస్తున్నాను. ఓకే, దీన్ని మనం స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్యాబ్రిక్ గ్లూతో పేస్ట్ చేసుకున్నా సరిపోతుంది. స్టిచ్చింగ్ ఈజ్ ఈజీ. జస్ట్ ఇక్కడ హ్యాండిల్కి స్టిచ్ చేస్తున్నాను నేను. ఏదైనా కార్నర్కి మనం పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. అవును, దీనికి కోఆర్డినేటింగ్గా చిన్న నోట్ కార్డ్ లాంటివి చేయాలనుకుంటే ఒక చిన్న పీస్ ఆఫ్ కార్డ్ స్టాక్ని కట్ చేసేసుకొని దాని మీద మనం ఒక చిన్న సేమ్ డిజైన్ బో పేస్ట్ చేసేసుకొని లోపల మన విషెస్ రాసి ఇవ్వచ్చు. ఓకే,
కంప్లీట్ అయిపోయిందా? బాగుందండి. సింపుల్గా మనం పేపర్ బ్యాగ్స్ని కానివ్వచ్చు, ఏదైనా మనం గిఫ్ట్ ఇచ్చేటప్పుడు చిన్న చిన్న బోస్ లాగా తయారు చేసుకుని కూడా మనం ఇవ్వచ్చు. బాగుంది. మరి ఇలా కంప్లీట్ చేసిన బోస్ ఏమైనా తెచ్చారా? చూద్దాం. ఇలా డిఫరెంట్ కాంబినేషన్లో మనం పేపర్ బ్యాగ్స్ని డెకరేట్ చేసుకోవచ్చు షీలా. ఓకే. ఇలా చిన్నగా చేసే బోస్ని బేబీ బోస్ అంటారు. సో వీటితో మనం గ్రీటింగ్ కార్డ్స్ని కూడా డెకరేట్ చేసుకోవచ్చు కోఆర్డినేటివ్గా, నోట్ కార్డ్స్. ఓకే. అదర్వైజ్ సింపుల్గా చేసేసేసి జస్ట్ వాటిని పేస్ట్ చేసుకున్నా స్టిచ్ చేసినా సరిపోతుంది. అలా అయినా చేయొచ్చు. ఓకే అండి. ఇది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇది ఎలా చేశారు? ఇది టెయిల్ పీస్ సపరేట్ షీలా ఇది, అండ్ టాప్ వచ్చేసేసి ఈచ్ వన్ సపరేట్ పీస్. ఓకే. మనకి ఎన్ని లేయర్స్ కావాలనుకుంటే అన్ని పీసెస్ కట్ చేసేసుకొని స్టిచ్చింగ్ తోటి అసెంబుల్ చేసుకోవాలి. ఓకే. అండ్ సెంటర్లో మనకు నచ్చిన ఎంబ్లిష్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే అండి. అయితే మన కలర్ కాంబినేషన్ చూసుకుని సెట్ చేసుకుంటే బాగుంటుంది. అవును. బాగుందండి. జనరల్గా బోస్ మనం మార్కెట్లో కొనుక్కుని చక్కగా పేస్ట్ చేస్తుంటాం. అలా కాకుండా మనం ఇచ్చే బ్యాగ్ని బట్టి, అంటే ఆ కలర్ కాంబినేషన్ బట్టి మనం ఇంట్లో తయారు చేసుకొని ఇవ్వచ్చు. అవును. బాగుంది జ్యోతి గారు. మంచి ఐడియాని మా సకులకి ఇచ్చారు. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. థ్యాంక్ యూ.